అందరికి నమస్కారం. చందానగర్ రోడ్ల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని చాలాసార్లు ప్రయత్నించినాం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. కానీ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఆఫీస్ దగ్గర నుంచి రాలే. సరే చివరిగా ఆర్టీఏ రాద్దామని చెప్పి ఆర్టీఏ రాసాము. డిప్యూటీ కమిషనర్ చందానగర్కి ఆర్టీఏ రాస్తే ఏమడిగాము క్వశ్చన్ అంటే చందానగర్ యొక్క రోడ్లు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయని అడిగాము. అడిగితే 340 కిలోమీటర్స్ రోడ్స్ ఉన్నాయి చందానగర్ సర్కిల్ అని ఆన్సర్ ఇచ్చారు. ఫైన్, బాగుంది. ఎన్ని కిలోమీటర్ రోడ్లు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని అడిగాము. అడిగితే 340 కిలోమీటర్స్ వర్కింగ్లో ఉన్నాయి అన్నాడు. అది ఎన్ని కిలోమీటర్స్ డ్యామేజ్ ఉన్నాయి అన్నాము. అంటే 24 కిలోమీటర్ల డ్యామేజ్లో ఉన్నాయి అన్నాడు. ఇక్కడ నాకైతే లెక్కల్లో వీక్. మీరు కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే 340 కిలోమీటర్స్ టోటల్ అన్నాడు, వర్కింగ్ కండిషన్ 340 అన్నాడు, డ్యామేజ్ 24 అన్నాడు. సో దీనికి ఆన్సర్ ఏ విధంగా ఇచ్చారంటే, ఒక డిప్యూటీ కమిషనర్ అయ్యి ఉండి ఇలా ఆర్టీఏకి రాంగ్ చేయడం వల్ల ఆర్టీఏని తప్పుదారి పట్టించినట్టు అవుతుందని నేను అనుకుంటున్నా. దాని తర్వాతకి ఏమడిగాను, ప్లీజ్ ప్రొవైడ్ ది ఇన్స్పెక్షన్స్ డన్ ఫాస్ట్ 1 year. ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్లు అన్నీ ఏమని అడిగితే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఎంత ఇరెగ్యులర్గా ఉందంటే, ఏ విధంగా ఇచ్చాడంటే, మా ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి నాకైతే ఎక్కడైతే అధికారులు ఎక్కడ కూడా రోడ్లు ఇన్స్పెక్ట్ చేయంగా నాకు ఎప్పుడు కనిపించలే. మీకు కనపడితే మాత్రం ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. దాని తర్వాత ఇంకేం అడిగాను అంటే, రోడ్డు రిపేర్లు చాలా గుంటలు ఉన్నాయి, రిపేర్లు చేస్తున్నారా చేయట్లేదా, చేస్తే ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఎంత బడ్జెట్ అయింది, ఏ కాంట్రాక్టర్ చేశాను అడిగాను. అడిగితే వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, ఇఫ్ ఏమైనా రిపేర్లింగ్ ఉంటే ఇన్స్టెంట్ ఇమీడియట్లీ చేస్తుంది అంటున్నాడు. మరి మీ దగ్గర రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మీరే చెప్పాలి. మీ దగ్గర ఎప్పుడైనా ఇన్స్టెంట్ టీమ్ చేస్తే వాటి యొక్క ఫోటోలు కానీ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ రోడ్లు బాగాలేకపోయినా కూడా ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి. అది డీసీ చందానగర్ని ట్యాగ్ చేసి పెట్టండి. ఇప్పుడైనా మనకు రోడ్లు వేస్తారేమో చూద్దాం. ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేస్తున్నాము, మన ట్యాక్స్ డబ్బులతోని మనం రోడ్లు ఏమని అడిగినా కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. అంటే కనీసం మౌలిక సదుపాయాలు వెళ్ళేటటువంటి రోడ్లు అడుగుతున్నాం, లేదా ఏదో బిల్డింగ్ కట్టిమనట్లేదు, లేదా బంగ్లాలు కట్టిమనట్లేదు. రోడ్లు వేయండి బాబు, మేము ట్యాక్స్ పే చేసి అడుగుతున్నాం. అయినా కూడా వీళ్ళకి ఇలాంటి చలనం లేదు. కనీసము మాకు ఆన్సర్ ఇవ్వకపోతే కానీ ఆర్టీఏలకు కూడా మీరు ఆర్టీఏ రాసినప్పుడు కూడా ఆన్సర్ ఇవ్వకపోతే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మళ్ళీ ఒకసారి నిజాం పాలనలో ఉన్నామో అర్థం కావట్లేదు.